సురేష్ గారు, నేనేమంటే సీజర్ అప్పలరాజు గారు కొడుకు 18 సంవత్సరాలు. ప్రమాదం ఇంతకు ముందే మనమే చెప్పుకున్నాం. ప్రమాదాలు ఎవరు కూడా ప్రమాదాలు ప్రమాదంతోనే జరుగుతుంది కానీ యాక్సిడెంటల్ గా చేయరు. కానీ వీరు చేసిన సీజర్ అప్పలరాజు గారు ఒక మాజీ మంత్రి అని, వైసీపీలో ఉంటారని చెప్పి ఇక్కడ 302 మర్డర్ కేసు పెట్టడం జరిగింది వారి మీద. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించింది దేనికంటే, ఇది ఈ అప్పలరాజు 18 ఏళ్ళ అబ్బాయి దీని మీద 302 అంటే మర్డర్ కేసు నమోదు చేశారు. వీళ్లకు కోర్టు పోలీసులకు అక్షింతలేసి ఎందుకు ఈ మర్డర్ కేసు ఏంది ఇదేంది అని చెప్పినప్పుడు ఇలా చేస్తున్నారు కక్ష సాధింపుగా అని బాగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెప్తే కూడా ఇంతకుముందు తమ్ముడు ఈ సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ దీంట్లో వెనకేసుకొని వస్తున్నారు. అన్ని ఇదే వీళ్ళకి వెనకేసుకొని వస్తున్నారు. అన్యాయం జరిగితే ప్రశ్నించేదానికేనయ్యా ఉండేది బాబు వైసీపీ రాష్ట్రంలో. మీరు ఏ అన్యాయం చేసినా సహించుకుంటా ఊరికే ఇట్లా గంగికోవ మాదిరి తల ఊపుకుంటా కూర్చునే దానికి కాదు ఉండేది. మీరు చేసిన అన్యాయాలను, అక్రమాలను, కక్ష సాధింపు చర్యలను, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏదైనా సరే శిక్ష ఎవరు ఏమి చేసినా దానికి తగ్గ శిక్ష పడాల్సిండేదే. ఈ ప్రజాస్వామ్యంలో మనము తప్పించుకునే దానికే లేదు. యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ కు ఏమి దానికి సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్ పెట్టి ఆ అబ్బాయిని కోర్టుకు హాజరుపరిచినా లేకుంటే అరెస్ట్ చేసినా ఏం చేసినా సమ్మతమే. అది మాకు కాదు, ప్రతి ఒక్కరు కూడా సమ్మతిస్తాం. కానీ ఇక్కడ 302 మర్డర్ కేసు ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఎందుకు పెట్టారు అంటే కోర్టు వారు రక్షించేంత వరకు కూడా మీరు దాన్ని పెట్టిస్తున్నారంటే మీరు పోలీసులను ఏ విధంగా వాడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఈ పోలీసులను మీరు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఉన్నారో వారిని భయభ్రాంతులు చేసి, అంటే కుటుంబాన్ని సైతం, ఇప్పుడు సీదిల్ అప్పలరాజు గారు ఒక మంత్రి, ఒక పెద్ద నాయకుడు, మంచి నాయకుడు, అతన్ని బెదిరించాలంటే ఈ శిఖండి రాజకీయం ఎందుకు? కొడుకును అడ్డం పెట్టుకోవాలా? ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది. కొడుకును అడ్డం పెట్టుకొని, ఇంకొకరిని అడ్డం పెట్టుకొని, ఇంట్లో కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని ఎందుకు రాజకీయం? తగదు. ఇటువంటిది శిక్షను ఎవరు ఏ తప్పు చేసినా తప్పే, దానికి తగ్గ శిక్షనే పడాలి. మేము దానికి కూడా సమర్థిస్తాం. ఎప్పుడు కూడా వెనుకంజ వేయం. కానీ మీరు చేస్తున్నది ఇక్కడ అది కాదు. ఒక్క యాక్సిడెంట్ కేసులో, ప్రమాదం కేసులో మీరైతే ఒకటి, మీరు మీతో ముందు చెప్పారు, ఆయన మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ డాక్టర్ సీజర్ అప్పారావు గారు డాక్టర్ అంటే ఏమని, అతని యొక్క వృత్తే ఎవరు బాగలేకపోయినా, ఎవరు బాగున్నా, ప్రమాదంలో ఉన్నా కాపాడాల్సిన బాధ్యత దేశంలోనే, ప్రపంచంలోనే డాక్టర్ది. ఆయన గతంలో చూసాం ఎన్ని సందర్భాల్లో కోవిడ్ లో ఎట్లా అందరినీ దగ్గర ఉండి వారిని అందరినీ ఎలా కాపాడినాడో తెలుసాం. డాక్టర్లు వారిని కాపాడకుండా ఉంటాడా? ఎంత అబద్ధాలు చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు, ఎంత నీచ రాజకీయాల వైపు ప్రవర్తిస్తున్నాం. ఒక డాక్టరు ఎవరు పడినా కూడా వారిని దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత డాక్టర్ది. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ ఉంటే మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ స్పందించలేదు, పక్కకు పడేశారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇటువంటి మీరు బ్రదర్ మీరు కూడా, ఎందుకంటే ఒకసారి ప్రభుత్వంలో ఉన్న తర్వాత మీరు సమర్థించుకోవచ్చు ఏ తప్పు చేసినా, కానీ ఇటువంటి విషయాలను సమర్థించకపోవడం వల్ల మీకు కూడా మంచి పేరు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం తప్పు చేస్తే తప్పని చెప్పాలి. మేము కూడా అంతే, నువ్వే కాదు నేను నీకు నీతులు చెప్తున్నారంటే నేను కూడా ఆచరించాలి. కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలే గాని ఊరికే అక్రమమైన కేసులు, చిన్న పిల్లలను చూడుకోకుండా 18 ఏళ్ల పిల్లోని యొక్క భవిష్యత్తును కాల రాచేదానికి ప్రయత్నించారే కూటమి ప్రభుత్వం. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం? ఏ విధంగా తీసుకోవచ్చు అని అడుగుతున్నా నేను. కొంచెం కూడా ఉండాలి కదా. 302 మర్డర్ కేసా అంటే మీరు చెప్తే తప్ప పోలీసులు పెట్టరు. వాళ్ళకి తెలుసు ఏ కేసు కింద ఏది పెట్టాలో తెలుసు. కానీ ప్రభుత్వం మీరు వీరిని పలాని కేసు కింద పెట్టండి అని మీరు నిర్ణయించి ప్రోద్బలం చేస్తే తప్ప వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు. ఈ నిజాలు కూడా నిదానంగానే చెప్తారు పోలీసులు కూడా. లేదయ్యా ఆ రోజు స్వామి నాకు పలానా వాళ్ళ మీద ఇట్లా వచ్చింది అందుకని నేను పట్టగలిగాను అని ఈ రోజు మీరు ప్రభుత్వం ఉండి మీరు భయభ్రాంతులను, ఓ పక్క పోలీసుల్ని, ఓ పక్క నాయకుల్ని, ఓ పక్క కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా భయభ్రాంతులు చేయొచ్చు. కానీ ఈ 302 కేసు అనేది మంచిది కాదు. ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష ఏమనండి. ప్రమాదాన్ని వసాత్తుగా చేసిన దానికి తప్పు లేదు. అది అనుభవించాల్సింది ఎవరైనా ప్రజాస్వామ్యంలో.
కానీ మీ కక్షపూరితము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి. ఇటువంటి దాంట్లో చిన్న పిల్లల్ని సైతం వాడుకోవద్దండి రాజకీయాన్ని, పద్ధతి కాదు నేను తెలియజేస్తున్నాను. రైట్. చిన్నపిల్లోడు అంటున్నారు, అతనికి మరి మేజర్ అంటే లైసెన్స్ ఉందా, లేదంటే లైసెన్స్ తీసుకునే వయసు వచ్చిందా, మరి రాకుండా తిప్పుతున్నాడా, 18 లోపా, 18 నడుస్తుందా, 18 దాటాయా, క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది గనక మైనారిటీగా ఉండి అతను గనక బండి నడిపితే అది పేరెంట్సే బాధ్యత వహించాలి. ఇక్కడ అది కూడా జరగకపోగా 45 ఏళ్ల ఒక నిరుపేద ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి అతను ర్యాష్ డ్రైవింగ్ వలన. కాబట్టి అతను మైనర్ అయితే గనక, లేకపోతే గనక అతనికి లైసెన్స్ లేకపోతే గనక బాధ్యత వహించాల్సింది తల్లిదండ్రులు. అది చేయకపోగా ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన కొడుకుని రక్షించడం కోసం తన అనుయాయుడు, తన సహచరుడు, తన మద్దతు తెలిపే వాళ్ళ కొడుకుని ఆ రోజు అతను డ్రైవింగ్ చేసినట్టుగా చూపించి ఆ రకంగా పోలీసుల్ని, చట్టాన్ని పక్కదారి పట్టించారు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇక్కడ సెక్షన్ 302 పెట్టొచ్చా లేదా అనేది అది నాకు బాలకృష్ణ కాపాడారు. సరే, వాళ్ళు తప్పు చేశారని ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాము. మీరు అన్నారు కదా శ్రీధర్ అప్పలరాజు గారి క్యారెక్టర్ గురించి మంచిదే, కానీ ఇక్కడ మరి కొడుకు అనేసరికి మరి ఆ లైన్ క్రాస్ చేశారా? నిజంగా బాధ్యత గల వాళ్ళు అయితే కనుక ప్రాణమే పోయినప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్గానే తీసుకుంటారు, తీసుకెళ్ళి దానికి ఏదో ఉరిశిక్ష చేశారు. కాబట్టి కొడుకుని తప్పు చేసావు కదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళటం బాగుండేది. లేదు, అక్కడ టోటల్గా పక్కదారి పట్టిస్తూ వేరే వాళ్ళ అబ్బాయి చేత మరి వాళ్ళని బల్పసులు చేయడానికి ప్రయత్నం చేశాడు కనుక ఈ రోజుల్లో మరి సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అలాగే యాక్సిడెంట్ జరిగిన చోట ప్రత్యక్ష సాక్షులు, అతని బంధువులు వాళ్ళందరూ కూడా ఇతను కాదు యాక్సిడెంట్ చేసింది శ్రీధర్ అప్పలరాజు గారి కొడుకు అని చెప్పిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టారు. అయితే సెక్షన్ దానికి వర్తిస్తుందా లేదా నేను కూడా కొద్దిగా నాకు దాని మీద ఇవన్నీ అబ్జెక్షన్స్ ఉన్నాయి. మర్డర్ కేసు కింద రాదు అది యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్, మర్డర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అయితే దాన్ని అడ్డం పెట్టుకొని చిన్నపిల్లాడు అంటే వెళ్ళిపోయి పెద్దోళ్ళని గుద్ది చంపేమని అదని అర్థం. అట్లా కాదు కదా. కాబట్టి చూద్దాం ఇది ఎట్లా టర్న్అవుట్ అవుతుంది అనేది. వంశీ గారి దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందో కనుక్కుందాం. సార్ ఏమన్నా ఉందా? 18 రన్నింగా, 18 బిలోనా, అసలు లైసెన్స్ ఉందా శ్రీధర్ అప్పలరాజు గారి కొడుక్కి? సార్ అతనికి లర్నర్స్ లైసెన్స్ ఉందని అయితే తెలుస్తా ఉంది. సరే, నేను ఇప్పుడు మన ప్రీవియస్ టాపిక్లో మీకు డాక్యుమెంట్స్ కావాలంటే నేను పంపించాను. శ్రీకాంత్ గారు ఏమైనా డాక్యుమెంట్స్ పంపిస్తే దయచేసి నాకు షేర్ చేయండి, నేను చెక్ చేస్తాను. పంపించారా? ఇంకా లేదు. పంపిస్తా. సరే, ఓకే. ఆయన పంపరు. ఎప్పుడు పంపిస్తారు? టైప్ కొట్టాలా ఏంటి మీరు? అట్లా కదమ్మా, అట్లా కాదు. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీ చేతిలోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాదు, మీ చేతిలోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఘనకార్యాలన్నీ పంపించాను, మీరు చేసిన అట్లా కాదమ్మా. నేను చెప్పేది ఒకటి, నేను ఏది పంపించినా నువ్వు దానికి ఏమనొచ్చు, నేను రాసి పంపించినా అనొచ్చు. కానీ ఇంతకుముందు 42 బోట్లు అన్నావు, కానీ 32 బోట్లే. 32 బోట్లే. ఆ 32 బోట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 80% తో తీసుకొని దాన్ని బోటు వ్యాలీలో 80% వేసి 7,11,00,000 రూపాయలు వారికి ఆ రోజే వెంటనే మీ మాదిరి కాదు వారం రోజుల్లోపే ఇచ్చి మళ్ళీ సముద్రయానం వైపు బోట్లు నడిపేటట్టుగా పంపించారు. సరే, సురేష్ గారు మీరు ఒకసారి ఫ్రేమ్ లోకి రావాలండి. సురేష్ గారు మీరు ఫ్రేమ్ లో మిస్సింగ్.